ఇంకో పెద్ద జోకిగా బీమా చెక్కులు. ఇది మంచిగా చూడాలి మీరు. మీకు మంచిగా అర్థం కావాలంటే చెప్పి వీడియో చూపిస్తా. ఈ రాష్ట్రంలో మహిళా సంఘాల్లో ఉండేటువంటి మహిళలకు, గ్రూపుల్లో ఉండే మహిళలకు మేము బీమా తెచ్చినాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అప్పుడు సంవత్సరం పూర్తయింది కదా. రేవంత్ రెడ్డి ఏడాది పాలన సందర్భంగా ఏం చేసిండ్రు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు. మహబూబ్ నగర్లో రైతు సదస్సు అని, వరంగల్లో మహిళా సదస్సు అని రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు రేవంత్ రెడ్డి. పెట్టినప్పుడు వరంగల్లో కూడా 17 నవంబర్ 2024 ఒక మీటింగ్ పెట్టిండు. ఏడాది పాలన సందర్భంగా 17 నవంబర్ 2024 మీటింగ్ పెట్టి ఈ మహిళలకు నేను 2042 మంది మహిళలు చనిపోయినరు, వాళ్లకు 39 కోట్ల రూపాయల చెక్ 39 కోట్ల రూపాయల చెక్ ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 35 కోట్ల రూపాయలు చెక్ ఇస్తున్నా అని చెక్ ఇచ్చాడు. ఎప్పుడు ఇది? 17 నవంబర్ 2024 35 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చిండు. మళ్ళీ నిన్న ఒక చెక్ ఇచ్చిండు. నిన్న ఏమిచ్చిండు అంటే రాష్ట్రంలో ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి మహిళలకు బీమా కింద 44 కోట్ల రూపాయలు చెక్ ఇస్తుందని మళ్ళొక నిన్న చెక్ ఇచ్చిండు. అంటే అది నవంబర్ 2024లో ఇచ్చింది 35 కోట్లు. 4 నెలలు అయింది కదా ఇప్పుడు, నవంబర్ టు మార్చ్. ఈ 4 నెలల మధ్య కొంతమంది చనిపోతారు కదా, అవి 9 కోట్లు కలిపి ఇప్పుడు 44 కోట్ల చెక్ ఇచ్చిండు. అంటే పాత చెక్కు పాస్ కాలే, పాత చెక్ అట్లే ఉంది, ఇప్పుడు కొత్త చెక్ ఇచ్చిండు. అంటే దీన్ని బట్టి ఏందన్నట్టు, అప్పుడు నవంబర్ 19 నాడు ఇచ్చిన చెక్కు డమ్మి చెక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. జనరల్గా డయాస్ మీద నిజంగానే డమ్మి చెక్ ఇస్తాము, అఫిషియల్ చెక్ ఏమో బ్యాంకులో పైసలు పడతాయి, కానీ అది డూప్లికేట్ చెక్ అని తేలిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక చెక్ ఇచ్చిండు 44 కోట్ల రూపాయలకి, ఇప్పుడు మళ్ళీ ఒక చెక్ ఇచ్చిండు. నాకు డౌట్ వస్తుంది, ఇప్పుడన్నా ఈ చెక్కు పాస్ అవుతుందా, లేకపోతే మళ్ళీ June 2 రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మళ్ళీ కలిపి మళ్ళీ ఒక చెక్ గిట్టిస్తాడా డౌట్ వస్తుంది నాకు. సిఎండి కె వరుణ్ రెడ్డి, టీజీ ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫారూక్ గారు, అలాగే సిఇఓ సర్ శ్రీమతి గౌతమి, జిల్లా మహిళా సమాఖ్య ఖమ్మం, సమ్మక్క సారక్క జిల్లా సమాఖ్య భూపాలపల్లి, జిల్లా మహిళా సమాఖ్య నారాయణపేట్, సుభాషిణి, మంజుల, చంద్రకళ 35 కోట్ల 23 లక్షల బీమా చెక్ తీసుకుంటారు. ఆనరబుల్ ఎండి ట్రాన్స్కో అండ్ సిఇఓ సర్ టీజీఎన్పి డిసిఎల్ సిఎండి కె వరుణ్ రెడ్డి, టీజీ ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫారూక్ గారు, అలాగే సిఇఓ సర్ శ్రీమతి దివ్యా దేవరాజన్ ఐఏఎస్ గారు ఎంఓయు 23,000 కోట్లు. దీని తర్వాత ప్రమాద బీమాకు 45 కోట్లు. సో అంటే ముఖ్యమంత్రి ఇచ్చే చెక్కులు డమ్మి చెక్కులు అయిపోయినాయి. వరంగల్ ఇచ్చిన చెక్కే మళ్ళీ ఇచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో. అంటే నువ్వు ఎంత మహిళల్ని మోసం చేస్తున్నావు సీఎం గారు? అంటే ఇంతకంటే దివాలాకోర్ దిక్కుమాల రాజకీయం ఒకటి ఉంటుందా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చిన చెక్కులు పాస్ కాకపోతే ఆ ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రికి ఏమైనా గౌరవం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. అంటే ఎవరికి ఏం తెలియదు, నేను ఏం చెప్తే అదే వేదం అనుకుంటుండే ఆయన. సమాజం ఉంటుంది కదా, నేను గమనిస్తుంది కదా, నిన్ను కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు కదా. ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంది? ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎత్తి చూపడం, నీ వైఫల్యాలను ఎత్తి చూపడం, ప్రజల పక్షాన గొంతుకై ప్రశ్నించడమే ప్రతిపక్షం బాధ్యత. ఇలా చెక్కు ఎప్పుడో పాస్ కావాలి. నీ ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా చెక్కు పాస్ కావాలి ఇంతవరకు. మళ్ళీ అదే చెక్ ఇచ్చినావు. నా డౌట్ ఏంటంటే మళ్ళీ 2 జూన్ కూడా ఇంకో చెక్ ఇస్తావేమో, ఈ చెక్కు కూడా బౌన్స్ అవుతుందేమో డౌటు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కనీసం నిన్న ఇచ్చిన చెక్కునన్నా రేపు సోమవారం పొద్దుగాల పాస్ చేపిమని బట్టి విక్రమ్. ఎందుకంటే కమిషన్ లేకపోతే గవర్నమెంట్లో పైసలు వస్తలేవు, ఈడనేమో కమిషన్ రాదు. ఇదంతా చనిపోయిన కుటుంబాలు. మరి సోమవారం తక్షణమే ఈ బిల్లు పాస్ చేయించాలని చెప్పి కూడా నేను ఆ పేద మహిళల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది ఆ చెక్, ఇది వరంగల్ ఇచ్చిన చెక్. ఇది వరంగల్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చెక్. ఇది డేట్ కూడా ఉంది చూడండి, 19/11/2024. వరంగల్లో డిసెంబర్ 19 నాడు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఈ చెక్ ఇంతకు పాస్ కాలేదు. అయితే దీనికి 9 కోట్లు కలిపి నిన్న 44కో 45కో మళ్ళీ చెక్ ఇచ్చాడు.
ఇది కూడా పాస్ అవుతుందా మరి నెక్స్ట్ మంత్కి పోతుందా అనేది క్వశ్చన్ మార్క్.